యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. ఎందరైతే ఆయనను అంగీకరించిరో, ఎందరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో వారందరినీ కూడా తన కుమారులుగా, కుమార్తెలుగా అధికారం ఇస్తాడట. వింటున్నారా ఫ్రెండ్స్? మీ ఇంట్లో ఎవరున్నారు చెప్పండి? మీ పిల్లలు ఉన్నారు. ఎందుకని? మీ పిల్లలు కాబట్టి మీ ఇంట్లో ఉన్నారు. నువ్వు కన్న బిడ్డలు ఎక్కడుంటారు? ఇంట్లోనే ఉంటారు. నీ ఇంటిలోనే ఉంటారు. నీ బిడ్డలు నీ ఇంటిలోనే ఉంటారు. పక్కింటి వాళ్ళు పిల్లలు వచ్చినా కాసేపు ఆడుకుంటారు మీ పిల్లలతో పాటు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్, పక్కింటి వాళ్ళ పిల్లలు వచ్చి కాసేపు మనతో ఆడుకున్నా తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతారు. వినండి, దేవుడు అదే కోరుకున్నాడు. కొంతకాలం ఈ భూమి మీద మనం నివసించిన ఆ తర్వాత మనము ఆయన ఇంటికి వచ్చేయాలి ఆశపడుతున్నాడు. ఏ రోజైనా నా పిల్లలు ఇంట్లోంచి బయటకు వెళ్ళారనుకోండి, ఏదైనా చదువు కోసం కావచ్చు, వేరే పనుల కోసం కావచ్చు, పరిచర్య కోసం కావచ్చు, ఏ విషయం నిమిత్తమైనా ఇంట్లోంచి బయటకు వెళ్ళారనుకోండి, వాళ్ళు వచ్చేంత వరకు నా మనసు ఎంతో కొంత వాళ్ళ మీదే ఉంటుంది. ఏమాత్రం కొంచెం ఆలస్యమైనా సరే ఖచ్చితంగా ఫోన్ చేస్తాను, ఎక్కడున్నారు, ఏమిటి సంగతి, ఎప్పుడు వస్తున్నారని చెప్పి. ఎందుకని? వాళ్ళు నా దగ్గర ఉండాలి. వాళ్ళు నా పిల్లలు, నాతోనే ఉండాలి. సహోదరి సహోదరులు వింటున్నారా? దేవుడికి కూడా ఉన్న ఆశ ఏంటంటే ఆయన పిల్లలమైన మనము ఆయనతోనే ఉండాలి, ఆయన దగ్గరే ఉండాలి. కాబట్టేగా తన కుమారుడిని యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించి పాపం వల్ల మనం ఏర్పరచుకున్న రుణం ఏదైతే ఉందో ఆ రుణాన్ని చెల్లించేసి, పాపం వల్ల మనకు రావాల్సిన శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్ష అంతా తన మీదే వేసేసుకొని దాన్ని కొట్టివేసి నీకు రావాల్సిన శిక్ష అంతటిని తొలగించి నువ్వు చచ్చిపోయిన వెంటనే తిన్నగా పరలోకానికి వచ్చేయాలి అనే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గం ఏంటి తెలుసా? నువ్వు పాపము చేశావని ఒప్పుకొని నీ పాపం వల్ల యేసుక్రీస్తు శిలువలో మరణించవలసి వచ్చింది అని గ్రహించి నువ్వు చేసిన తప్పులను బట్టి దేవుని క్షమాపణ కోరి క్రీస్తును అంగీకరించినట్లయితే, ఎందరైతే ఆయనను అంగీకరించిరో, యేసును ఎవరైతే అంగీకరిస్తారో అంటే యేసు ప్రసాదించే క్షమాపణ ఎవరైతే అంగీకరిస్తారో వారందరినీ కూడాట దేవుడు తన కుటుంబ సభ్యులుగా, తన పిల్లలుగా నమోదు చేస్తాడట. మీకు అర్థమవుతుందా? ఈ లోకయాత్ర ముగించిన తర్వాత దేవుని ఇంట్లో ఉండాలని ఆశపడుతున్నారా? ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నువ్వు దేవుని ఇంటిలో ఉండాలి అంటే నువ్వు దేవుని కొడుకువై ఉండాలి, దేవుని కూతురువై ఉండాలి. నీ ఇంట్లో వాళ్ళు, నీ పిల్లలు మాత్రమే నీతో ఉండే అవకాశం ఉంటుంది. పక్కింటి నుంచి వచ్చిన పిల్లలు కాసేపు వెళ్ళిపోతారు. శాశ్వతం నీ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. హక్కుదారులు కాదు వాళ్ళు. ఎవరు హక్కుదారులు నీ ఇంట్లో ఉండడానికి? నీ పిల్లలే హక్కుదారులు. వింటున్నారా? దేవుడు ఏం చేశాడో తెలుసా? నీకు నాకు అధికారం ఇచ్చాడు, హక్కు. ఏ హక్కు? ఆయన పిల్లలుగా. అంటే దేవునికి ఒక కుటుంబం ఉంది. అద్భుతమైన శుభవార్త. నువ్వు దేవుని కుటుంబంలో సభ్యుడిగా మారచ్చు. దేవుని కుటుంబ సభ్యుడిగా నువ్వు మారచ్చు. అర్థమవుతుందా మీకేమైనా? ప్రపంచాన్ని సృష్టించిన దేవుని కుటుంబములో నువ్వు సభ్యుడిగా చేరటం ఎంత గొప్ప ధన్యత అండి. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నువ్వు అధికారం పొందుకోవడం ఎంత గొప్ప ధన్యత అండి. అంటున్నాడు భక్తుడైనటువంటి దావీదు, యెహోవా నీ గుడారములో, నీ ఇంటిలో అతిథిగా ఉండదగిన వాడెవడు? అసలు ఎవరుండగలరు నీ దగ్గర? ఎవరుంటారు నీ దగ్గర? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? ఆ పరిశుద్ధమైనటువంటి యెరూషలేములో నీతో పాటు నిత్యము నివసించేది ఎవరు అని ప్రశ్నిస్తూ, ఆ ప్రశ్నకు మరలా దావీదు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి తానే జవాబులు ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. నీతో యుగ యుగములు నివసించేటటువంటి నీ పిల్లలు ఈ భూమి మీద ఇదిగో ఈ లక్షణాలు కలిగి ఉంటారు. నిత్యము నీతో ఉండబోయే వాళ్ళు, పరలోకంలో ఉండబోయే వాళ్ళు భూమి మీద ఈ లక్షణాలు కలిగి ఉంటారు. పరలోకానికి వెళ్ళాలని ఆశపడుతున్నావా?
అయితే సిద్ధపడు. దేవుణ్ణి కలుసుకోవాలని ఆశపడుతున్నావా? అయితే సిద్ధపడు. ఒక అధికారిని కలిసే ముందు సిద్ధపడి వెళ్తావు. ఒక ఉన్నతమైన ఆఫీసర్ని కలిసే ముందు సిద్ధపడి వెళ్తావు. ఒక మినిస్టర్నో లేక ఒక చీఫ్ మినిస్టర్నో కలిసేటప్పుడు సిద్ధపడి వెళ్తావు. లేదా ఒక పెళ్లికో పేరంటానికో నువ్వు వెళ్తున్నప్పుడు సిద్ధపడే వెళ్తావు. మనిషి రూపంలో ఉన్నటువంటి మరొక మనిషి కలిగి ఉన్న అధికారాన్ని బట్టి ఆ అధికారిని కలుసుకోవడానికి నువ్వు సిద్ధపడి వెళ్తున్నావే, మరి ప్రపంచాన్నే సృష్టించిన సర్వాధికారి ఆ దేవుడు. మరి ఆ దేవుణ్ణి కలుసుకోవాలి అంటే మనం సిద్ధపడాలి కదండి, సిద్ధపాటు కలిగి ఉండాలి కదండి. ఎలా పడితే అలా వెళ్ళిపోతామా? తాగుబోతుగా వెళ్ళిపోతావా దేవుని దగ్గరికి? తిరుగుబోతుగా వెళ్ళిపోతావా దేవుని దగ్గరికి? దొంగగా, దోచుకునేవాడిగా, మోసగాడిగా, వ్యభిచారిగా వెళ్ళిపోతావా దేవుని దగ్గరికి? సాధ్యం కాదండి. ఎవరైతే తమ్మును తాము సిద్ధపరుచుకుంటారో, సిద్ధంగా ఉంటారో వాళ్ళు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తారండి. ఆ సిద్ధపాట్లు మొదటిగా చేయాల్సింది, ఎందరైతే యేసును అంగీకరించెదరో వారందరికీ దేవుడట తన కుమారులు కుమార్తెలు అయ్యే అధికారం ఇచ్చాడు. ఆ అధికారం లేకుండా, ఆ స్టాంప్ లేకుండా, ఏమిటా స్టాంప్? నా కుమారుడో నా కుమార్తె అనే స్టాంప్ నీ మీద లేదనుకోండి, నీకు ప్రవేశం లేదు, నీకు ప్రవేశము లేదు. అబ్రహాం లింకన్ అమెరికా దేశానికి ఒకనాటి ప్రెసిడెంట్, చాలా మంచి పేరు సంపాదించినటువంటి ఒక ఆత్మీయమైన ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్. ఒకరోజు తనతో పాటు ఉన్నటువంటి అధికారులతో, మినిస్టర్స్తో తను చాలా బిజీగా మీటింగ్లో ఉన్నాడు. అలా మీటింగ్లో ఉన్నప్పుడు ఒక కుర్రవాడు వైట్ హౌస్లోకి ఎంటర్ అయిపోయాడండి. ఒక కుర్రవాడు వాళ్ళు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఉండేటటువంటి వైట్ హౌస్లోకి ఎంటర్ అయిపోయాడు. అక్కడున్న సెక్యూరిటీ, అక్కడున్న పోలీసులు, అక్కడున్నటువంటి అధికారులు ఎవ్వరూ కూడా ఆ కుర్రవాడిని ఆపలేకపోయారు. చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అవుతుంది, అయినా సరే తలుపులు తీసుకున్నాడు, లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఎవ్వరూ ఆపట్లా. ఎందుకని? ఎవరు ఆపే ప్రయత్నం చేయటల్లా. ఎందుకని? తిన్నగా అబ్రహాం లింకన్ గారి దగ్గరికి వెళ్ళిపోయాడండి ఆ కుర్రవాడు. వెళ్ళడమే కాదండి, అమెరికా దేశాన్ని పరిపాలించేటటువంటి ప్రెసిడెంట్ని కలుసుకోవాలంటే అపాయింట్మెంట్స్ కావాలి, కలుసుకోవాలంటే అర్హత కావాలి, కలుసుకోవాలంటే యోగ్యత కావాలి. చాలా చాలా ప్రొసీడింగ్స్ ఉంటాయి, ఒక ప్రాసెస్ గుండా వెళ్ళాలి. కానీ ఈ కుర్రోడు ఏంటండి, సెక్యూరిటీని పట్టించుకోకుండా, పోలీసు వాళ్ళని పట్టించుకోకుండా, అధికారులను పట్టించుకోకుండా, ఎవరిని పట్టించుకోకుండా తిన్నగా అబ్రహాం లింకన్ దగ్గరికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోవడమే కాకుండా అబ్రహాం లింకన్ మీటింగ్లో తన సీట్లో కూర్చుంటే వెళ్ళిపోయి ఒళ్ళో కూర్చున్నాడు. ఎవ్వరు మాట్లాడలా, కామ్గా చూస్తున్నారు. కారణం ఏమిటయ్యా అంటే, ఆ ఒళ్ళో కూర్చున్నది మీకు తెలుసు కదా, అబ్రహాం లింకన్ యొక్క కొడుకండి, కుమారుడు. అబ్రహాం లింకన్ కుమారుడు కాబట్టే ఏ ఒక్కరూ కూడా అబ్రహాం లింకన్ ఉండేటటువంటి ఆ ప్రదేశానికి ఆపలేకపోయారండి. ఏ అధికారము ఆపలేకపోయింది, ఏ అధికారి ఆపలేకపోయాడు, ఏ పోలీస్ ఆఫీసర్ ఆపలేకపోయాడు. కారణం ఏమిటి? అది అబ్రహాం లింకన్ యొక్క కుమారుడు కాబట్టి. ఆ కుమారుడు కాకుండా మరి ఎవరైనా సరే లోపల ప్రవేశించాలంటే సాధ్యం కాదు. దగ్గర బంధువు కావచ్చు, దూరపు చుట్టం కావచ్చు, స్నేహితుడు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, లోపలికి ఎంటర్ కావడం అంత ఈజీ కాదండి. కొడుకు కాబట్టి తిన్నగా వెళ్ళిపోగలిగాడు. సహోదరి సహోదరు, దేవుడు అంటున్నాడు, ఆ కుమారుని యేసుక్రీస్తును మీరు అంగీకరించినట్లయితే, ఆయన ప్రసాదించు క్షమాపణ పొందినట్లయితే నేను మీకు అధికారం ఇస్తున్నాను. ఏమిటో తెలుసా? నా కొడుకులుగా, నా కుమార్తెలుగా నాతో పాటు నిత్యము ఉండే అధికారం మీకు ఇస్తున్నాను. ఎంత గొప్ప ధన్యత అండి.